అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉగ్రవాద ఆరోపణలతో అలాగే అతను ఆముదము గింజలు క్యాస్ట్రాల్ సీడ్స్ అంటాం కదా, వాటితోటి రెసిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేసి దాన్ని వాటర్లోనూ అలాగే గుళ్ళల్లో ఉన్నటువంటి ప్రసాదంలో కలిపి విషప్రయోగం చెయ్యాలి అన్న యాంగిల్లో చాలా రకాలైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశాడు అని ఇటీవలే గుజరాత్ పోలీసులు మన హైదరాబాద్కు సంబంధించినటువంటి సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే అతని బ్రదరు సయ్యద్ ఉమర్ ఫారూఖీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయన సోదరుడైనటువంటి ఈయనకు అసలు ఏం తెలుసు, ఎందుకు జరిగింది ఇదంతా, ఎలా జరిగింది, హైదరాబాదులో ఇంత జరుగుతున్నా డాక్టర్గా ఉన్నటువంటి ఒక ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తి ఇలాంటి పనులు ఎందుకు చేశాడు, హైదరాబాద్లో ఇంత జరుగుతున్నా వీళ్ళకి తెలియకుండా ఉండిందా, ఇవన్నీ కూడా ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందండి, అసలు మీ బ్రదర్కి సంబంధించి మీకేం తెలుసు? అతను మంచి చదువుకున్నాడు, చైనాలో ఎక్కడో ఎంబీబీఎస్ చేశాడని విన్నాము. అంత పెద్ద చదువు చదివినటువంటి వ్యక్తి ఇలాంటి కార్యకలాపాలకి ఎందుకు పాల్పడుతున్నాడు? అసలు మీకు ఏం తెలుసో మొత్తం చెప్పండి. भाई वेडनेसडे दोपहर में यहाँ से बिजनेस के लिए बोल के गुजरात के लिए निकले। बिजनेस के लिए गुजरात के लिए गए। ओके। उसके बाद में थर्सडे फ्राइडे सैटरडे के दिन मैं मदरसे में था, स्कूल में. మీరు ఎక్కడ పని చేస్తారు? మీరు తెలుగులో చెప్పండి, వీలైనంత తెలుగులో మాట్లాడండి, పర్వాలేదు. నేను సాటర్డే మదర్సాలో వెళ్ళిన, అక్కడ చదువుతూ ఉన్నా. ఆ లోపల ఆ టైంలో కాల్ వచ్చింది ఏటీఎస్ కంట్రోల్ రూమ్ నుంచి. వాళ్ళు ఫోన్, నేను కాల్ బ్యాక్ చేసిన, అయితే వాళ్ళు ఏం చెప్పారు, మీరు సయ్యద్ ఉమర్ ఫారూఖా అంటే, నేను అవును అంటే, మీ బ్రదర్ బిగ్ బ్రదర్ ఎవరు, డాక్టర్ సయ్యద్ అహ్మద్ అంటే, బరాబర్ ఆయన మా కస్టడీలో ఉన్నారు, మనం ఆయనకి మన కస్టడీలో రిమాండ్లో తీసుకున్నామంటే, నేను అది డిజిటల్ ఫ్రాడ్ అనుకున్నా. ఇవాళ మధ్యలో చాలా ఎక్కువ ఇది డిజిటల్ ఫ్రాడ్ అయినాయిగా, అలానే అనుకున్నా. కానీ అది వాళ్ళు మాట్లాడించారు. అయితే నేను మాట్లాడినా, అప్పుడు నాకు తెలిసిపోయింది ఇది మా అన్నయ్య అని. అన్నని అడిగినా ఏమైంది అని అంటే, ఆయన చెప్పాడు, నేను ఇక్కడ నాకు ఈ బిజినెస్ అని పిలిచారు, పిలిచి నేను అక్కడ నుంచి ఏదో వాళ్ళు తేమన్నారో అది ఇచ్చేసా. రిప్లైలో అమౌంట్ ఇస్తారు కదా, ఆ అమౌంట్ ఇస్తారు అని అమౌంట్ బ్యాగ్లో పెట్టి ఇచ్చామని కార్లో పెట్టారు. నేను ఓపెన్ చేసి చూసిన, దానిలో ప్యాక్స్ ఉన్నాయి. ప్యాక్స్ ఉంటే నేను ఏంటి అమౌంట్ ఎక్కడ అంటే, దీనిలో అమౌంటే ఉన్నాయి, మీ అమౌంట్ అని చెప్పారు. నేను ఓకే అని పెట్టుకొని బయలుదేరిన. కొంచెం దూరం వెళ్ళిందిగానే ఏటీఎస్ టీం వచ్చారు, నాకు స్టాప్ చేసి, మనం ఏటీఎస్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చినాం, చెకింగ్ చేయాలి అని చెప్పారు. చెకింగ్ చేశారు. అప్పుడు మా అన్న కూడా ముందు ఉన్నారు. అది చెకింగ్ చేయడానికి మొత్తం ప్యాక్స్ మొత్తం చేయించి ఓపెన్ చేసి చూస్తే అక్కడ గన్స్, బుల్లెట్స్ అది అన్నీ కనిపించాయి. మా అన్నకి కూడా అప్పుడే తెలిసింది. అక్కడ అసలు షాక్ అయిపోయారంట. ఇది ఏంటి అమౌంట్ చెప్పారు కానీ ఇది అమౌంట్ లేదని షాక్ అయిపోయి, ఇక అక్కడి నుంచే అన్న అది బ్రేక్ అయిపోయారు. అక్కడ నుంచి అన్నకి తీసుకొని వెళ్ళి రిమాండ్లో పెట్టారని చెప్పారు. తర్వాత ఐటీఎస్ కంట్రోల్ రూమ్ ఆఫీసర్ మాట్లాడి, మీరు ఎప్పుడైనా వస్తారంటే మీరు రండి, ఎవరికైనా తీసుకురావాలంటే తీసుకురావండి, మనం మీకు మీటింగ్ అరేంజ్ చేస్తామని వాళ్ళు చెప్పారు. సెకండ్ రోజు వచ్చి సండే ఆఫ్టర్నూన్ చెప్పారు, మా అన్న రూమ్లో ఏదో సామాగ్రి ఉన్నాయని ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేసి డ్రమ్లో ఏదో ఉంది, ఇంకా ఏదో మషీన్ ఉంది అది అని చెప్పారు. అసెటాన్ అని ఒక కెమికల్ బాటిల్స్ కూడా ఉంటాయి, అది కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ మీరు ఎవరికి లోపల రాకుండా అది రూమ్ లాక్ చేసేయండి, మనం వస్తాం, మనకి ఇది హ్యాండ్ ఓవర్ చేసేయండి అని చెప్పారు. తర్వాత నేను ఇంటికి వచ్చి
అది రూమ్ని లాక్ చేసేసా. నిన్న రాత్రి వాళ్ళు 2:00కల్లా 3:00కల్లా అలా లోపల వచ్చారు. వచ్చి ఏదేదో ఉన్నాయో అది మొత్తం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏమున్నాయి అందులో? అదే రైజిన్ పల్ప్, అది ఎసెటాన్ కెమికల్, ఇంకా అది కోల్డ్ ప్రెస్ మషిన్, ఆయిల్ మషిన్ అది ఉన్నాయి అక్కడ. అంటే మరి అప్పుడు పోలీసులు చెప్పినట్లుగా ఈ ఏదైతే క్యాస్ట్రాల్ సీడ్స్ తోటి విష పదార్థం, రెసిన్ అనే విష పదార్థం చేస్తున్నారని చెప్తున్నారో అది ఉన్నట్లే కదా, అది తయారు చేసినట్లేగా అయితే. అవును అవును, మనం మనం మన కళ్ళాలతో చూసినాం, కానీ మనకి కూడా, నాకి కూడా, మీకి కూడా, పబ్లిక్కి అందరికీ కూడా, పోలీసులకి కూడా నేను అనుకుంటున్నా ఇంతకుముందు దీంతో విషం, పాయిజన్ అని ప్రొడ్యూస్ చేయవచ్చు, కానీ అలా మనకి తెలియదు. మీకు తెలుసా ఇప్పటికన్నా ముందు ఇలా విషం అవుతుంది రైజిన్తో అని? మనకి తెలియదు. అలా అంటే మా అన్నకి కూడా దీని గురించి తెలియదు. ఆయనకి ఏదో బిజినెస్ కాల్ చేసి ఇలా చేయండి, దీనికి మనం మీకు ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాం, మీకు దీనికి డబ్బులు ఇస్తామని చెప్తే అన్న ఏమో బిజినెస్ అని అనుకొని చేశాడు. అంతేగాని ఇది దీంతో విషం అవుతుందని ఇంటెన్షనల్లీ ఆయన ఏం చేయలే. ఇప్పుడు మరి అది ఉందా, ఆ విష పదార్థం ఉందా? తీసుకుని వెళ్ళిపోయారా పోలీసులు? లేకపోతే మీ అన్ననే ముందు గుజరాత్ పోయారు కదా, ఆ టైంలో ఆయనే తీసుకుపోయిండా? కాదు, ఇది ఇక్కడ రూమ్లో ఏదో ఉన్నాయో అది తీసుకొని వెళ్ళారు పోలీసులు. ఇంకా అక్కడ అన్న ఏం తీసుకువెళ్ళాడు, ఆయిల్ తీసుకువెళ్ళాడు లేదా అది పదార్థం తీసుకొని వెళ్ళాడు, అది నాకు తెలియదు. ఓహో, అది పోలీసులు ఏం చెప్పలేదా? ఏం చెప్పలే. నేను ఇప్పుడు ఎంత నాకు తెలిసింది అంత ఏమో చెప్తున్నా. ఇంతగా ఎక్స్ట్రా అంటే నేను వెళ్ళి అక్కడ నుంచి అన్నని కనుక్కొని అసలు నిజం ఏంటో అడుక్కొని మళ్ళీ చెప్పచ్చు. మీ అన్న డాక్టర్ చదివాడు కదా, డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేస్తలేడా? కాదు, అన్న 2007 నుంచి 13 వరకు MBBS స్టడీ పూర్తి చేసి చైనాలో చేసి అప్పటి నుంచి 2022 దాకా యాజ్ ఎ డాక్టర్ హాస్పిటల్స్లోనే చేశారు. నాకు అన్నీ తెలియదు, కానీ రెండో తెలుసు, ఇది నెఫ్రోప్లస్ అని ఒకటి దాంట్లో చేశారు. ఇంకా హైటెక్ సిటీ మాదాపూర్ అక్కడ ఏమో అది వెళ్తున్నారు డైలీ యాజ్ ఏ రొటీనే ఉంది అన్నది. కానీ అన్నకి బిజినెస్ అంటే ఇష్టం, ఎవరైనా సరే బిజినెస్ చేయాలి అంటారు. అయితే ఈ లాక్డౌన్లో కూడా పాండమిక్లో చాలా డాక్టర్స్ అవసరం ఉంటే అప్పుడు కూడా చేశారు. కరోనా ఫైట్ వారియర్స్లా ఆయన కూడా సర్వ్ చేశారు. మరి అంత మంచి సర్వీస్ చేసి ఒక మంచి డాక్టర్ అనే పవిత్రమైన వృత్తిలో ఉండి ఎందుకు మళ్ళీ ఇలాగ మారాడు? ఆయన ఎప్పటి నుంచి మానేశాడు ఈ వృత్తి? కాదు, మారలే ఏం లేదు, ఇప్పుడు దాకా అలానే ఉన్నారు. ఇప్పుడు కూడా మా అనుమానంతో మనలో ఎంత ఉన్నాయో అలానే ఉన్నారు. కానీ ఇది ట్రాప్. ఆయనకి అన్న బిజినెస్ స్టార్టప్ చేశారు, ఒక ఏమో జ్యూస్ షాప్ చేశారు, ఇక్కడేమో బిర్యానీ రెస్టారెంట్లో కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నారు. అలా చేస్తూ ఉన్నారు. దానిలోనే ఏమో ఒక ఆన్లైన్ కాల్ వచ్చింది అన్నకి, మీకు ఈ బిజినెస్ ఆఫర్ ఉంది, ఇది చేస్తారా అంటే అన్న ఏమో అది కాల్కి ఏమో ట్రస్ట్ చేసుకొని ఆ మీద ఎవరు ఉన్నారో మన వెనకాల తెలియదు, కానీ వాళ్ళ మీద ట్రస్ట్ చేసుకొని ఓకే అని వాళ్ళు ఏం చెప్పారో అది చేశారు బిజినెస్. ఆయనకి కూడా తెలియదు ఇది విషం అని. లేకపోతే మా ఇంట్లో అందరితో సహా ఫ్యామిలీని మొత్తం అక్కడ పెట్టి ఆయన కూడా ఏం సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా అలా ఎందుకు చేస్తారు? విషం అని తెలిసిపోతే జాగ్రత్తగా మొత్తం అది ప్రికాషన్స్ తీసుకొని చేస్తారు. కానీ ఆయన అలా ఏం చేయలే కదా. అలా చేస్తే అనుమానం వస్తుంది, ఏదో చేస్తున్నాడు అని అనుమానం వస్తుంది. కానీ ఆయన నార్మల్గా ఎలా కొబ్బరి నూనె తీస్తుంటారు, పల్లి నూనె తీస్తుంటారు, అలానే ఇది రైజిన్ నూనె కూడా ఆయన తీశాడు, కెమికల్స్ కూడా అలానే వేశారు, మొత్తం అలానే చేసి తర్వాత పెట్టేసి వెళ్ళారు. అంతేగాని ఏదో అనుమానం కొంచెం కూడా మనకి కూడా రాలే, మనం కూడా అదే అనుకుంటున్నాం. ఆయనకు కూడా ఏం తెలియదు విషయం అని. అక్కడ వెళ్ళిన తర్వాత పోలీసులు వాళ్ళని రిమాండ్లో తీసుకున్న తర్వాత పోలీసులే ఆయనకి చెప్పారు నువ్వు ఇది చేస్తున్నావు అని. అప్పుడు ఆయనకి తెలిసింది ఆయన మీద అది ఫ్రాడ్ ట్రాప్ అని.
డాక్టర్ వృత్తి ఎప్పుడు మానేశారు? ఆ ప్రొఫెషన్ ఎప్పుడు వదిలేశారు? ప్రొఫెషన్ వదలలే, ఇప్పుడు కూడా డాక్టరే ఉన్నారు. మ్మ్. 2022లో ఏమో పాండమిక్ తర్వాత కొంచెం డబ్బులోకి మ్మ్. అంటే యాజ్ ఎ డాక్టర్ ఆయనకి సంపాదన ఏదో శాలరీ వస్తుంది, కానీ ఇది క్రైసిస్కి ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ని పెరిగాయి కదా, మ్మ్. మ్మ్. అయితే సైడ్ బిజినెస్ కూడా చేయాలి. అయితే అప్పుడు 2022లో ఐటీ డిపార్ట్మెంట్కి చేరారు. అక్కడ నేను వెళ్తే షిఫ్ట్ అయితే కొంచెం శాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి అని ఆన్లైన్ ఐటీ డిపార్ట్మెంట్లో అది డాక్టర్ పనిచేస్తున్నారు. ఇప్పుడు దాకా అదే పనిచేస్తున్నారు. ఓకే. డాక్టర్ ఉన్నారు, డాక్టరీ చేస్తున్నారు, సైడ్లో ఏమో ఇది బిజినెస్లో చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అదే బిజినెస్లో వెళ్ళారు. జాబ్ సండే ఫ్రైడేకి కూడా ఆయన డాక్టర్ జాబ్ చేశారు, ఓ. ల్యాప్టాప్తో చేశారంట. మ్మ్. కానీ ఇది ఒక ట్రాప్లో పడిపోయారు. ఆయన అక్కడే బాధతో ఉన్నారు, మనం ఇక్కడ బాధతో ఉన్నాం. ఇప్పుడు ఆయనకి భార్య పిల్లలు ఉన్నారా? లేదు, అది 2021లో ఒక మ్యారేజ్ అయింది ఆయనకి. అయితే అది ఒక 2 monthsలో ఏమో బ్రేక్ అయిపోయింది. అది కూడా బాధ ఎక్కువ ఉన్నది ఆయనకి. కానీ మూవీ ఫ్యామిలీ ఉన్నది, అది మనం ఉన్నాం. ఎవరెవరు ఉంటారు మీతో మా పాటు? అమ్మ, మా చెల్లెలు, ఆ, 2 చెల్లెలు ఉన్నారు. ఇంకా ఒక అన్న కూడా ఉంటారు. ఇంకో అన్న కూడా. ఆ, ఈయన పెద్దన్న, ఈయన పెద్దన్న. ఇంకో అన్న ఉన్నాడు. ఇంకా అన్న సౌదీలో ఎంటెక్ జాబ్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ 3 అన్న బీటెక్ జాబ్ సర్చింగ్లో ఉన్నారు. మ్మ్. మొత్తం మనం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీయే. అదే. ఇది విషయాలు అది మీ ఇది నాన్నగారు? నాన్నగారు లేరు. అయితే ఇది విషయం అది ఇది అని మనకి దీంతో ఏం సంబంధం లేదు. మ్మ్. కానీ ఇప్పుడు ట్రాప్లో పడిపోయాం. అయితే ఏమేం చెప్తున్నారో అది వింటున్నాం. ఎవరికి ఎంత నోరు ఉంది అంత మాట్లాడి చెప్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర కూడా ఇది ఏం అది లేదు, ఎవిడెన్స్ లేవు. కానీ ఇప్పుడు ఉన్నాయి, మన నోరు ఉంది, మన మాట ఉందని చెప్తున్నారు, కానీ అది నిజం కాదు. ఓకే. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం నిజంగా ఇన్వెస్టిగేట్ చేయాలి. అన్నకి ఎవరు ట్రాప్లో పడేశారో వాళ్ళని పట్టి వాళ్ళని శిక్షించాలి. ఇంకా మా అన్నని ఏమో ఇంకా ఈయన మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. చేయాలి. తప్పు ఈయన చేస్తే మాత్రం తప్పు చేయకపోతే ఈయనని ఏమో వదిలేయాలి. వదిలేయాలి, ఆ సమ్మానంతో వదిలేయాలి. తప్పు చేస్తే తప్పు మాత్రం చేస్తే మాత్రం మీరు కానీ నేను కానీ ఎవరైనా తప్పు చేస్తే ఇలాంటి తప్పులకి అయితే ఖచ్చితంగా శిక్ష పడాలి. శిక్ష పడాలి. ఎందుకంటే ఇది ఇస్లాం అనేది మనకి ఇలాంటిది నేర్పించదు. ఓకే. ఎప్పుడు ఏం చెప్తారు దాని బ్రదర్హుడ్ అని, ఇక హ్యూమానిటీ, ఇది ఇస్లాం టీచింగ్స్ ఉన్నాయి. ఓకే. మనం ఇది చేయాలి. మన ఇండియన్ కంట్రీ కాన్స్టిట్యూషన్ కూడా మనకి ఇదే టీచింగ్స్ ఇస్తుంది. Correct. కానీ ఇలాంటిది పనులు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. ఎవరైనా వాడిని కాపాడాలనుకున్నారో అది రాంగ్. కరెక్ట్ చెప్పినారు మీరు. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. ఎస్. ఇప్పుడు అతనికి ఎంత ఉంటుంది పర్ మంత్ ఇన్కమ్, ఎంత ఉంటుంది? ఇప్పుడు ఆయనకి తెలియదు, కానీ ఆయన పెద్ద అన్న ఎంత అప్రాక్సిమేట్లీ నేను చెప్పొచ్చు అంటే 70, 75, 80 అలా ఉండొచ్చు. అయితే ఈ కాలంలో 70, 75, 80 అది నార్మలే. అది మీకు ఇస్తారా లేకపోతే ఆయన్నే యూస్ అది చేసుకుంటారా? కాదు, ఇప్పుడు ఏమో కొన్ని రోజుల నుంచి కొన్ని మంత్స్ నుంచి అది బిజినెస్ అని కొంచెం మైండ్ సెట్ అక్కడ డైవర్ట్ అయ్యి అక్కడ వేస్తున్నారు డబ్బులు. మీకు ఇవ్వట్లే అస్సలు? ఇస్తారు, మనకి కూడా ఇస్తారు. ఎప్పుడైనా ఎక్స్ట్రా ఎమర్జెన్సీ ఉంటే అలా మనకు కూడా ఇస్తున్నారు. ఓకే. కానీ బిజినెస్లో చేరుకున్నారు కదా, అవును. అయితే అక్కడ కూడా డివైడ్ అవుతున్నాయి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇంట్లో ఉంటారు ఆయన? ఆయన నార్మల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నైట్ దాకా ఉంటారు. కానీ ఆయన షిఫ్ట్ ఏమో మధ్యాహ్నం నుంచి 11 వరకు. హాస్పిటల్ కాదు, ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమే కదా. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అప్పుడైతే ఉంటారు. పొద్దున ఏదైనా పనులు సైడ్ బిజినెస్ పనులు అయితే పొద్దున చేసుకొని వచ్చేస్తారు. ఏమైనా కంటిన్యూస్గా కాల్స్ మాట్లాడడం కానీ ఎవరైనా వచ్చి వెళ్ళడం కానీ అలా ఉంటుందా? ఏం లేదు. మనకి అనుమానం వచ్చేలా ఏం నార్మల్ లైఫ్ మనది ఎలా ఉందో వాళ్ళది కూడా ఆయనది కూడా అలానే ఉన్నది. ఏం రావడం కానీ పోవడం నార్మల్ వ్యక్తి ఎలా ఉంటారో ఆయన కూడా అలానే ఉన్నారు. కానీ
ఎలా పడిపోయారో, ఎవరు వచ్చి ఫోన్ కాల్ చేసి ఎవరు మాట్లాడతారా రెగ్యులర్ గా ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటారా ఎవరితోటన్నా? కాదు అలా మతలబ్ మనకి చూస్తే అనిపిస్తుందిగా ఏది ఎంత ఫోన్ మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది కదా. అది కూడా లేదు. లేదు, నార్మల్ లైఫ్, జాబ్ చేసేసి పడుకుంటారు. పొద్దున లేచిన తర్వాత ఏదో సైడ్ బిజినెస్లు ఏమేం నీడ్ ఉన్నాయి అది చేసుకొని షాప్లో ఏమేం జరూరత్కి సామాన్ కావాలి అది తెచ్చేసి మళ్ళీ జాబ్కి వచ్చేస్తారు. ఇప్పుడు ఓన్లీ ఈ మస్టర్డ్ సీడ్స్ తో ఒక్కదాంతోనే చేస్తారా ఆయిల్ తీయడం, మిగతా అన్నిటితోనే చేస్తాడా ఆయన? ఇప్పుడు అది కూడా అక్కడ నుంచి కాల్ వచ్చి అది అడిగారని అది మిషన్ తెచ్చారు, అది చేశారు. కానీ ఇంతకుముందు ఆయిల్ తీయడం అదంతా ఏం లేదు. అది ఏం మనకి తెలియదు అసలు. ఎక్కడి నుంచి తెచ్చారు మిషన్? అది కూడా తెలియదు. ఈ ఏటీఎస్ టీమ్ నిన్న వచ్చి చెప్పారు ఏదో OLX నుంచి కొన్నారంట. ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళాలి, అక్కడ నుంచి కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని టీం చెప్పింది నిన్న. ఇప్పుడు ఏమన్నా దొరికిన వాటిల్లో ఏమన్నా పాయిజనస్ మెటీరియల్ ఏమన్నా ఉందా? మనకైతే ఏం అలా అనిపించలే పాయిజనస్ ఉంది అని. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉన్నాం, లేకపోతే ఇప్పుడు దాకా మనం పోయేవాళ్ళం. కానీ అది ఇలా పాయిజనస్ అని ఏం తెలియలే. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం చెప్తుంది కాబట్టి వాళ్ళు నిజమని మనం చెప్పాలి. ఎందుకంటే మనకైతే అంత నాలెడ్జ్ లేదు. మరి మీరు ఏమనుకుంటున్నారు, ఎందుకు ఇలా జరిగింది? మనం ఏదో ఫేట్, ఏదో అలా కిస్మత్ అని చెప్తారు కదా, అది వచ్చి ఇలా అయిపోయింది అనుకుంటా. కానీ ఒకే ఒక మాట చెప్తున్నా, ప్రభుత్వంని కూడా మీడియాని కూడా ముందు వెళ్ళి మనం డిసిషన్స్ తీసుకోవద్దు. ఫస్ట్ మీడియాలు కూడా ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలి మొత్తం, తర్వాత మనం బయట పెట్టాలి. లేకపోతే పబ్లిక్లో ఏం బ్యాడ్ ఇమేజ్ వచ్చేస్తుంది. మా అన్నకి ఎలా వచ్చింది, బ్యాడ్ ఇమేజ్ వచ్చేసింది మొత్తం ప్రభుత్వంలో. అలాగే ఎన్ని ఇలాని ఇన్నోసెంట్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా ఇది బ్యాడ్ ఇమేజ్ వస్తున్నాయి. ఇప్పుడు ఇది కస్టడీలోనే ఉన్నారా మీ అన్న? అవును, రిమాండ్లో ఉన్నారు అక్కడే. గుజరాత్లో. అవును. ఇక్కడికి ఏమో తీసుకొస్తామని అట్లా చెప్పారా? ఏం చెప్పారు? కాదు, చెప్పలే. అల్బత్తా ఇది ఓన్ హౌస్ కాదు, రెంట్ హౌసేనా? ఓన్ హౌస్ ఉందా ఇక్కడ హైదరాబాద్? లేదు. రెంట్ హౌసే. అవును, రెంట్ హౌసే. అందుకోసమే అవును యూత్ని కూడా చెప్తున్నా, మీరు ఏమో ఇలాంటి కాల్స్ని బట్టి కన్ఫర్మ్ చేయకుండా బిజినెస్ అని వెళ్ళకండి. లేకపోతే మా అన్న లాంటి ఎన్ని మందిలో ట్రాప్లో పడిపోయారో మీరు కూడా పడిపోతారు. సావధానంగా ఉండండి. ఇంకా ప్రభుత్వాన్ని కూడా అదే మెసేజ్, ఇన్వెస్టిగేట్ చేయండి, చేసి ఏముందో నిజాయితీగా మీరు డిసిజన్ తీసుకోండి. లేకపోతే ఈ ఇండియాలో మళ్ళీ ఈ ఇన్నోసెంట్స్ ట్రాప్లో పడుతూ ఉంటారు, వాళ్ళని శిక్షిస్తూ ఉంటారు. అసలు దొరాచారాలు వాళ్ళు ఏమో బయటపడుతూ ఉంటారు. మీరు వెళ్తారా బ్రదర్ దగ్గరికి? అవును, వెళ్ళాలి. నాకు కూడా వెళ్ళాల్సిన ఉంది. వెళ్ళి అక్కడ నుంచి ఏం చెప్తారు అన్న అది కనుక్కొని వస్తామని.